వైఎస్ విజయమ్మ తన సంతానమైన షర్మిల మరియు జగన్మోహన్ రెడ్డిల మధ్య నెలకొన్న ఆస్తి వివాదాలు మరియు రాజకీయ విభేదాలపై స్పందిస్తూ రాసిన బహిరంగ లేఖ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు సరికొత్త చర్చకు దారితీస్తుంది. ఏం తక్కువ చేశాడమ్మా మీ ఇద్దరికి అంటూ ఆయన సంధించిన ప్రశ్న కేవలం ఒక ఆవేదన మాత్రమే కాదు, అది వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాల లోతును ప్రశ్నించే ఒక వ్యంగ్యాసం కూడా. ఉండవల్లి విశ్లేషణ ప్రకారం విజయమ్మ లేఖ కేవలం ఒక తల్లిగా ఆవేదనతో రాసింది మాత్రమే కాదని, దాని వెనుక ఉన్న రాజకీయ పరిణామాలు మరియు ఆస్తి పంపకాలు చిక్కుముడిని ఆయన బయటపెట్టారు. రాజశేఖర రెడ్డి బతికి ఉన్న కాలంలో ఎంతో ఉన్నతంగా వెలిగిన ఆ కుటుంబంలో నేడు రోడ్డు మీద పడి పరస్పర విమర్శలు చేసుకోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జగన్ మరియు షర్మిల మధ్య ఉన్న విభేదాలు కేవలం ఆస్తులకు సంబంధించినవి మాత్రమే కావని, ఇది అహంకారాల మధ్య పోరాటమని ఉండవల్లి సంకేతాలు ఇచ్చారు. వైఎస్ఆర్ తన పిల్లలిద్దరికీ సమానమైన హోదాలను ఆస్తులను కల్పించారని, అటు జగన్కి ముఖ్యమంత్రి అయ్యేలా రాజకీయ పునాదులు వేసి ఇటు షర్మిలకు కూడా గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చారని ఉండవల్లి గుర్తు చేశారు. ఇంత చేసి ఆ మహానుభావుడు తన మధ్య లేని సమయంలో ఆ తల్లిని ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని ఆయన ప్రధాన వాదన. విజయమ్మ లేఖలో ఉన్న ప్రతి అక్షరం ఒక బాధ్యత తల్లి ఆవేదన ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొంటూనే, జగన్ అనుసరిస్తున్న మొండి వైఖరి వల్లనే పరిస్థితి ఎంతవరకు వచ్చిందని పరోక్షంగా చురకలు అంటించారు. మరోవైపు షర్మిల కూడా తన బాటను అడుగుతున్న క్రమంలో అనుసరిస్తున్న వ్యూహాలు కుటుంబ ప్రతిష్టను గంగలో కలిపేలా ఉన్నాయని ఉండవల్లి విశ్లేషించారు. వైఎస్ఆర్ వారసురాలుగా ఇద్దరు కలిపి ఉండాల్సింది పోయి శత్రువుల మాదిరిగా కోర్టుల మెట్లు ఎక్కడం వల్ల ప్రత్యర్థులకు అవకాశం కల్పించినట్లు అవుతుందని ఆయన హెచ్చరించారు. ఆస్తి పంపకాలు విషయంలో గొడవలు రావడం సహజమే, అయినా అవి ఇంటి నాలుగు గోడల మధ్య పరిష్కారం కావాలని, కానీ ఇక్కడ తల్లిని కూడా వివాదంలోకి లాగి లేఖలు రాయించే స్థాయికి వెళ్ళడం వైఎస్ ఆశయాలకు విరుద్ధమై ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి వ్యాఖ్యలో మరొక కీలక అంశం ఏమిటంటే, జగన్ చుట్టూ ఉన్న కొఠారి వల్లే ఆయన తన చెల్లి పట్ల ఇంత కఠినంగా వివరిస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేయడం. ఒక అన్నలా జగన్ తన చెల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడంలో విఫలమయ్యారా లేక షర్మిల అడుగుతున్న డిమాండ్లు అహేతుకమా అన్నది పక్కన పెడితే, విజయమ్మ పడుతున్న నరకం వర్ణాతీతమని ఆయన అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజశేఖర రెడ్డి ఆత్మ సంక్షోభిస్తుందని ఆయన చేసిన కామెంట్స్ వైఎస్ అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి. చివరగా ఉండవల్లి ఏమన్నారంటే, ఇప్పటికైనా ఇద్దరు కలిసి కూర్చుని చర్చించుకోకపోతే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతారని హెచ్చరించారు. ఈ లేఖలో యుద్ధం ఆపి కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఉండవల్లి చేసిన ఈ సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వేదికలపై పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.